ఇదొక్కటే కాదు, మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా? నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా. 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు. నీ పేరు చెబితే కనీసం ఒక్కటైనా నువ్వు చేసిన మంచి గాని, నువ్వు చేసిన ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలి అబ్బా, 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 రానే రాదు కదా. పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా? మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు.